హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఫస్ట్ అయితే నేను ఈరోజు ఫస్ట్ టైమ్ ఒక రైస్ రెసిపీ అయితే ట్రై చేసిన. సాంబార్ అన్నంలాగా అయితే ట్రై చేసిన. ఎలా వస్తుందో చూడాలి. చాలా బాగొచ్చిందండి. చూడాలి కాదు గానీ. ఫస్ట్ అయితే చింతపండు తీసుకొని నానబెట్టుకున్న. తర్వాత ఒకవైపు ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాసు కందిపప్పు వేసేసుకొని కడిగి ఒక బగోనిలో అయితే పెట్టేసుకున్న స్టవ్ పైన ఉడకడానికి. తర్వాత వేరే ఒక కుక్కర్ తీసుకొని అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకున్నాను. తర్వాత అందులోకి క్యారెట్, బీన్స్, సొరకాయ ముక్కలేసి మంచిగా కలుపుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ఒక టమాటా కూడా వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులో చింతపండు గుజ్జు అయితే వేసేసుకోవాలండి. కొంచెం ఇవి ముక్కలకు చింతపండు గుజ్జు అనేది బాగా పీల్చుకొని మంచిగా అయిన తర్వాత దాంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ పప్పు ఉడుకుతుంది కదా, దాన్ని అయితే దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. చేసుకున్న తర్వాత మనము కొంచెం ధనియాల పొడి, ఇంకా మన దగ్గర ఉంటే కొంచెము గరం మసాలా కానీ లేదంటే బిర్యానీ మసాలా కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని కలిపి తర్వాత కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఉంటుందండి. నేను ఇది ఫస్ట్ ట్రయల్ అయితే మా ఆయన పైన అయితే వేసాను. మా ఆయన అయితే కాలుతుందేమో అని అట్లా స్పూన్లో వేసుకొని టేస్ట్ చేపిస్తుంటే చాలా బాగుంది అన్నారు. ఫస్ట్ పాలకూర అన్నం వేసి ఇచ్చిన తర్వాత మంచిగా ఉంది అనేసరికి మళ్ళీ ఒక స్పూన్ కూడా పెట్టేసిన. తిని బాగుందన్నారు. ఒక కాంప్లిమెంట్ కూడా వచ్చిందండి దీనికి. థ్యాంక్ యూ అండి.